విశ్వాసం లేని వాడవు నీవే పరీక్షించు. ఈ మాయ నాటకంతో నన్ను మోసం చెయ్యలేదు, చూస్తాను. అలాగే మీరా జాంబవంత, నా భార్యకి విలువ లేక మాయతో నన్నే మోసం చేద్దామనుకున్నావా? మోసమా? అది నీ భ్రమ. జాంబవంత, నాడు నీకిచ్చిన వరఫలితంగా నీ ప్రత్యర్థినై నిలచి నీ యుద్ధోద్ధతి చూడటానికే వచ్చాను. నీ ముచ్చట తీర్చాను. శ్రీకృష్ణ, ఈ శమంతకమణితో పాటు నా కుమారీమణిని కూడా స్వీకరించి నన్ను ధన్యుని చేశావు స్వామి. అమ్మా జాంబవతి, నా రాముడు నీ కృష్ణుడు ఒక్కరేనమ్మా. నేటిలో నేను తరించాను తండ్రి. శ్రీకృష్ణ, మహాజన సమక్షంలో నీ సత్యశీలాన్ని నమ్మక దుర్భాషలాడి నిన్ను అవమానించాను. నీవు నిర్దోషివని తెలుసుకుని అనంత బాధ అనుభవిస్తున్నాను. నన్ను మన్నించు వాసుదేవ. నారాయణ, ఇది మరీ బాగుంది సాత్రాజిత్. చేసిన పాపం చేతులు జోడించగానే పోదయ్యా, తగిన పరిహారం చెల్లించాలి. పరిహారమా? చెల్లిస్తాను. శ్రీకృష్ణ, సర్వరక్షకుడు అయిన నీవే ఈ శమంతకరత్నం గ్రహించి సద్వినియోగం కావించు. తెచ్చి ఇచ్చినందుకు మణి సరిపోయింది, మరి అపనింద వేసినందుకు దాసాన దాసుడు అవుతాను. అది వట్టి మాటేగా. అమ్మా వాసుదేవ, మా కుమారి సత్యభామమణిని భారీగా స్వీకరించి మాకు ఇహపరానందాలు ప్రసాదించు స్వామి. సత్రాజిత్తు, నన్ను బలవంతపెట్టు. మీ మాట మన్నించితే ఈ మణి కోసమే ప్రయాసపడ్డానని లోకం భావిస్తుంది. అంతేగాని ధర్మం కోసమని విశ్వసించదు. కనుక ఈ మణిని, నీ కుమారి మణిని ఆమె మెచ్చిన వరుణకిచ్చి కళ్యాణం జరిగింది. ఆమె మనసు నాకు బాగా తెలుసు వాసుదేవా. అంతే అంతే. సరే అంతే, కానీ నేను వివాహితుడినని కూడా మీకు తెలుసుగా మహర్షి. శ్రీకృష్ణ, సకల బ్రహ్మాండధారి అయిన నీకు ఈ చిన్నారి భారమా? కాదనకు వాసుదేవ. వారికి ఇష్టం లేనప్పుడు బ్రతిమాలి ఏం లాభం నాన్న? వారి మాట వారిని చెల్లించుకొని నేను ఇలా బ్రహ్మచారినిగానే ఉండిపోతాను. శ్రీకృష్ణ, అందరికీ ధర్మాలు చెప్పగలవాడవు నీవు అధర్మం చేస్తావా తమ్ముడు? రత్నాన్ని, కన్యారత్నాన్ని రాజులు నిరాకరించరు. ఆ పైన సత్రాజిత్తు మనకు పూజ్యుడు, కులవృత్తి. ఈ సమయంలో ఆయన్ను ఆదుకొని ఆనందపరచవలసిన విధి మన మీద ఉంది. అంగీకరించు. నారాయణ, బలదేవా, ఈమె సత్యభామ కాదు,
జాంబవంతుడి కుమార్తె జాంబవతి. ఓ శమంతగమని అర్పిస్తూ ఈ కుమారీమణిని కూడా దానం చేశారు. అయితే ఇంకే ఏకపత్ని వ్రతం దాటిన తర్వాత ఎందరైనా ఒకటి. సాత్రాజితిని అంగీకరించవలసిందే, కళ్యాణం జరిపించవలసిందే. తథాస్తు. నారాయణ. పాండవులు దిగ్విజయం సాధించారట, రాజసూయం చేస్తున్నారట, మనం నిర్విఘ్నంగా నెరవేర్చాలట. చూచావా సోదరా ఆ పాండవుల దురహంకారం? ఇదంతా ఆ నల్లవాణి అండ చూసుకున్న కండకావరం. ఆర్యధర్మ పాలకుడైన జరాసంధ చక్రవర్తిని ప్రచ్ఛన్న వేషధారులై వంచి వధించింది చాలక మనకు ఆహ్వానమా? సహించరాని మహావమానం. సోదరా, ఇది ఒక మేలి. మహాసభలో మహీపాలుల సమక్షంలో కులశీలహీనుడైన ఆ గోపాలుని కుళ్ళు బయటపెట్టి కడిగి వేస్తాం. పద. ఆయన మీరు ఆ యాగానికి వెళ్ళవద్దు. పరమాత్మ స్వరూపుడైన ఆ వాసుదేవుని దూషించి అతని ఆగ్రహానికి గురి కావద్దు. నాయనా, గురి కావద్దు. ఆ గోపాలుణ్ణి కొండంత చేసి నీ కుమారుణ్ణి చిన్నబుచ్చకమ్మా. ఆ నవనీత చోరుడు, ఆ గోపికా జారుడు, ఆ మంత్రవాది మమ్మేమీ చెయ్యలేడు. అంతం సమీపించే మాకి ఆహ్వానం పంపించాడు. నా బిడ్డను కాపాడే భారం నీదే తండ్రి. కులమా గోత్రమా విద్యా కలితుడా నృపసభను నిలువగా పాత్రుండ కలుషాత్ముని గోపాలుని కొలువంగా తగున నీకు కుంతీతనయా. అగ్రపూజనందుటకు అతడు ఉత్తమ క్షత్రియుడా, వయోవృద్ధుడా, ఆచార్యుడా, ఋత్విజుడా? ఇది నపుంసకునకు చేసే కన్యాదానం. మగధ సేనల ధాటి కాగలేక మధురా నగరం వదలి ద్వారకలో తలదాచుకున్న ఈ భీరుడా వీరుడు. శిశుపాల, హద్దు మీరుతున్నావు. అపాయం కొని తెచ్చుకో. నీ ప్రతాపం మాకు బాగా తెలుసు గోపాల. నిన్ను అధిక్షేపించేది వీరాధి వీరులైన మహాసూరుడు. నీవు సులభంగా నిర్జించడానికి నేను ముది కొంగనో బురద పామునో కాను. సులువుగా మట్టు పెట్టుటకు ఎత్తి పట్టుటకు నేను చెట్టునో గుట్టనో కాను. ఇక నీ ఆటలు మా దగ్గర సాగవు మాయావి. చేదిరాజా, నీ పాపం పండింది. నాడు అత్తకిచ్చిన మాట నేటితో తీరిపోయింది. నీ అంతం ఆసన్నమైంది. ఇదిగో. కృష్ణ, నీ చక్ర ప్రయోగానికి దంకను, నీ నిజ రూపాన్ని బయటపెట్టక మానను. నీవు నవనీత చోరుడు, గోపికా జారుడు, గంగాపహారి హస్తుడు. సమయానికే వచ్చానన్నమాట. అష్టభార్యలతోనే అంతఃపురాలు అట్టుడికిపోతున్నాయే. ఒక్క మానవుడు ఇంతమంది స్త్రీలతో ఎలా సంసారం సాగిస్తాడా? ఇదేదో చూడవలసింది. ఒక్క నాటకం ఆడి చూస్తాను. నమస్కారం నారద మునీంద్ర. మనోరథ సిద్ధిరస్తు. నేనే ఒకలా ముఖం ముకుళించుకునే ఉంది. ఇంకా కళ్యాణం కాలేదనే? వద్దు స్వామి, వద్దు. అయినా మా అమ్మగారు అనుభవిస్తున్నారుగా, చాలు. అదేమిటే కొత్తగా మాట్లాడుతున్నావు? అయ్యగారు మీ మందిరానికి రావడం లేదా? ఎందుకు వస్తారు స్వామి? అసలే వంతుల మారి కాపురం.
ఆ పైన 16,000 కొత్త పెళ్ళాలేది. మా అమ్మగారు గుర్తుంటారా స్వామి? ఆయన అడిపోసుకునేవి లాభమే. ఇదంతా మీ అమ్మగారి స్వయం కృతాపరాధం. హరిహరి, నేనేం అపరాధం చేశాను మహర్షి? అక్షరాల నీ అపరాధమే. నాథునికి అండగా ఉండి ఆ నరకాసురుణ్ణి సంహరించకుండా ఉంటే ఆ రాతకంజలంతా ఈ ద్వారకా నగరం చేరేవారా? నీ కళ్ళ ముందే నీ నాథునితో కాపురం పెట్టేవారు. నేనంత దూరం ఆలోచించలేదు మహర్షి. అసహాయులైన కన్యలను కనికరిస్తారనుకున్నాను గాని అందగత్తెలని మాత్రం అనుకోలేదు. మహారాజులు నిత్య నూతన ప్రియులమ్మ. నారాయణ మహర్షి, ఏదో విసురుతున్నారు, మా మీద కాదు కదా? నారాయణ, ఏవమ్మా సత్రాజితీదేవి, ఇంట్లో దాచేనా ఈ నాటకమంతా? నాకు తెలుసు, ఎంతైనా వాసుదేవుడు సత్యభామా విధేయుడేనని. వస్తా. మహర్షి, మా సత్కారాలు అందుకోకుండానే పలుకరించవలసిన వారందరినీ పలుకరించి అవకాశంగా. మహర్షి, అక్కడ మా ప్రసక్తి వచ్చినప్పుడు మేమిక్కడ ఉన్నామని ఎవరితోనూ చెప్పరు. అదే ఎంత మాట. మనసేమో నీవే